ఇప్పుడు ఎందుకమ్మా ఇక్కడ ఉన్నాం మనం? త్వరగానే తెలుసుకుంటావు. వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది. సుబి, దీనికి నేను నీకిచ్చే సమాధానం రెండేనమ్మా. ఒకటి ప్రేమ, ఇంకొకటి నిదానం. ఓర్పు అనేది ఒక మనిషికి ఎంతో ముఖ్యంగా ఉంది. ఆలోచించి చూడండి, మీ జీవితంలో ఎలా ఉంది? ఈ మాటలు వింటున్న మీ జీవితం, మీరు ఓర్పుగా అన్ని బాధల్ని సహిస్తున్నారా? ఆలోచించి చూడండి. ఓర్పు చాలా ముఖ్యమైంది. ప్రియమైన వారికి ప్రియమైన శుభాకాంక్షలు. ఈ 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషం. అందరం సంతోషంగా ఉన్నామని దేవుణ్ణి విశ్వాసిస్తున్నాం. మీరు అన్నిట్లోనే జీవించి సంతోషంగా ఉండాలనే దేవుడు ఇష్టపడుతున్నారు. అందువల్ల ఇప్పుడు పడుతున్న బాధల గురించి మీరు దిగులు పడకండి. అది శాశ్వతం కాదు. మీరన్నిట్లోనే జీవించి సంతోషంగా ఉండాలని ఎంచబడినవారు. ఈ రోజు ఓర్పు అవసరం అనే శీర్షికతో మనం కార్యక్రమం చూడబోతున్నాం. మన అందరి జీవితంలో బంధువుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర మాట్లాడేటప్పుడు, పిల్లల దగ్గర, భర్త దగ్గర, అత్తగారి దగ్గర మాట్లాడేటప్పుడు ఓర్పు మనకి చాలా అవసరం. మనకి కోపం తెప్పించి మన ఓర్పుని నశించటానికి పిశాచి తంత్రంగా వాళ్ళని ఉపయోగిస్తాడు. మనల్ని కోపంగా మాట్లాడేలా చేసి దేవుణ్ణి దుఃఖపరచడానికి పిశాచి మనల్ని ఉపయోగిస్తుంది. లేఖనంలో భక్తుడైన మోసై కోపపడ్డం వల్ల వాగ్దానం ఇవ్వబడిన కానాన్ లోపలికి వెళ్లకుండా మర్చిపోయారు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ఒక్కొక్క మాటకి ఒక కారణం ఉంది. అవన్నిటిని మనం ఖచ్చితంగా చూసే తీరాలని మీరు మర్చిపోకండి. యోబులాగా మాకు ఓర్పునివ్వండి అలా అని మనం ప్రార్థించబోతున్నాం. ఈ రోజుకు మీరు దాటి వెళ్తున్న సమస్యలు, పోరాటాలు, ఇవన్నిటికన్నా యేసు గొప్పవారు. ఇప్పుడు మనం వెళ్తున్న దారి ఏదైనా సరే ఆ సమస్యలు త్వరగా మారిపోతాయి. బాధపడద్దు. తర్వాత జ్యోతి అక్క నాటకం చూద్దామా? ఎవరి మీరు? మీకేం కావాలి? చెప్తేనే తెరుస్తావా? అవును, చెప్తేనే తెరుస్తాను. మీ అమ్ముందా? ఉన్నారు. వెళ్ళి రోసి వచ్చిందని చెప్పు. చెప్తాను. వెళ్దామమ్మా. అమ్మా, నిన్ను చూడ్డానికి ఎవరో ఇద్దరు వచ్చారమ్మా. నన్ను చూడ్డానికా? అవునమ్మా, మిమ్మల్ని చూడ్డానికే. పేరు కూడా ఏదో రోసి అని చెప్పారు. రోసియా? రా. నేను తలుపు తెరవలేదు, మీరే తెరుచుకుని లోపలికొచ్చారా? నా ఇంటికి రావడానికి నేనెందుకు ఎవరిని పర్మిషన్ అడగాలి? మీలా సైలెంట్గా ఉంటారా? అత్తయ్య బావున్నారా? వదిన బావున్నారా? ఉన్నాం. ఎక్కడ నువ్వు రాణిలా బతుకుతున్నావు? అక్కడ నా కొడుకు కష్టపడుతున్నాడు. భోజనం చేస్తారా అత్తయ్య? ఏ, దీన్ని పిలవా ఏంటి? నేను మాత్రమేనా మీ ఇంటికొచ్చాను? అలాంటిదేం లేదత్తయ్య. వదిన తినడానికి రండి. మేం వచ్చే దారిలో తినేసే వచ్చాం. కొద్ది రోజులు ఇక్కడే ఉండబోతున్నాం.
ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్య, పైన రూమ్ ఉంది, మీరు ఫ్రీగా ఉండొచ్చు. సొంత ఇంట్లోనే గెస్ట్లా ఉండాల్సొస్తుంది. రామ్మా. అమ్మా, ఎవరమ్మా వాళ్ళు? వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నారు? మీ నానమ్మరా? నానమ్మ? అవును, మీ నాన్న, అమ్మ, ఇంకా వాళ్ళ అక్క కూడా. అలాగా, మరి ఇప్పుడెందుకొచ్చారు? తెలీదురా, చూద్దాం. నువ్వు నిద్రపో. సరేమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మనమేమో కష్టపడుతున్నావు, మనకి మాత్రం కొద్దిగా డబ్బులిచ్చి దీనికే కదా మొత్తం చేస్తున్నాడు. మీరే కదా మీ బిడ్డ అన్నారు. మీ బిడ్డే కదా. నువ్వొక్కదానివి ఆపవే. ఇప్పుడు ఎందుకమ్మా ఇక్కడికొచ్చి ఉన్నాము? నీకే తెలుస్తుంది. ఏంటి జాన్, నానంతో మాట్లాడవా ఏంటి? తను నీ అత్తయ్య, తెలుసా లేదా? ఎలా తెలుస్తుంది? మన గురించి చెప్పి పెంచిందా ఏంటి? ఎవరికి తెలుసు? అది కూడా సరే, చెప్పి పెంచితే కదా తెలుస్తుంది. అమ్మ చెప్పింది నానమ్మా. మీరు ఇప్పుడే కదా అత్తయ్య వచ్చారు, త్వరలోనే అలవాటవుతుంది. ఇప్పుడే వచ్చావని అంటున్నావా, లేక ఎందుకొచ్చావని అంటున్నావా? అయ్యో అత్తయ్య, నేనేమీ అలా అనలేదు. అవునవును, నువ్వు అలా అనకపోతే మాకు అర్థమవదా ఏంటి? ఏంటి జాన్, స్కూల్కి వెళ్ళలేదా ఏంటి? లేదు నానమ్మా, ఈరోజు లీవ్ ఇచ్చారు. ఈరోజు వంట చేసావా లేక? లేదత్తయ్య, ఇప్పుడే చేయబోతున్నాను. ఓ, త్వరగా వెళ్ళి చేయి. ఏంటి ఈ భోజనం? ఉప్పు లేదు, రుచి కూడా లేదు. దీనివల్లే తమ్ముడు విదేశం వెళ్ళాడేమో ఏంటో. లేదత్తయ్య, ఆయనకి కారం నచ్చదు, అందువల్లే. అన్నిటికీ ఏదో కారణం చెప్తూ ఉండు. సాంబారేయి. అమ్మా, భోజనం వద్దు, నేను తినలేకపోతున్నాను. నాకు ప్రశాంతతే పోయిందక్కా. ఏంటమ్మా, ఏమైంది? ఇది అందరింట్లో జరిగే విషయమే కదమ్మా. అవునక్కా, ఇన్ని రోజులు లేకుండా సడన్గా వచ్చే అధికారం చూపిస్తే? నువ్వెందుకమ్మా దాని అధికారం అనుకుంటున్నావు? హక్కుని కూడా అనుకోవచ్చుగా. అక్క, హక్కుకి అధికారానికి తేడా నాకు తెలుసక్కా. వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది. సుబ్బి, దీనికి నేను నీకిచ్చే సమాధానం రెండేనమ్మా. ఒకటి ప్రేమ, ఇంకొకటి నిదానం. ఈ 2 గుణాలు ఇప్పుడు నీకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ తట్టుకుంటుంది అని వాక్యం చెప్తోంది. నువ్వు నీ ఇంట్లో జరిగే అన్నిటినీ తట్టుకోవాలంటే ప్రేమ కావాలమ్మా. అదే టైంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు మాటకి మాట నువ్వు మాట్లాడకూడదంటే నీకు నిదానం కూడా కావాలి. అందుకోసమే ప్రేమ, నిదానం కావాలని చెప్పాను. అదే సమయంలో నువ్వు ప్రార్థన చేసుకో. కొన్ని శత్రువుల పనులన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాయి, వాళ్ళని లోబర్చుకుంటాయి. అప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యాలి, సరేనా? అదంతా సరే అక్క, కానీ ఇంటికి వెళ్ళడానికే భయంగా ఉంది. భయపడకు సుబి, నీకు ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండేదానివి. కానీ ఇప్పుడు నీకు బంధం అని 2 వచ్చారు కదమ్మా. అలా ఆలోచించి చూడు. దేవుడు అనుమతి లేకుండా ఏదీ నీ జీవితంలో జరగదు సుపి. అది ముందు నువ్వు అర్థం చేసుకో. అది నువ్వు అర్థం చేసుకుంటేనే ప్రేమ, నిదానం బయటకొస్తాయి. వాళ్ళ మనసులో కూడా కొన్ని కోపాలు, గాయాలు ఇవన్నీ ఉంటాయి. కొద్ది రోజులకి బయటపడతాయి. నువ్వు నిదానాన్ని మాత్రం పట్టుకో. తొందరపడి
మాటలు వదిలేయకు. సరే అక్క. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ప్రతిరోజు ఇలా ఊరు తిరుగుతావా? ప్రేక్షకులారా, జ్యోతి యొక్క నాటకంలో అత్తి ఇక్కి కోడలికి మధ్య ఉన్న సమస్యని చూశాం కదా. మన ఓర్పుని శోధించటానికి పిశాచి ఎవరినైనా ఉపయోగిస్తారు. సమస్యల్ని పెద్దది చేయకుండా ఉండటానికి మన మాటల్ని తక్కువగా ఉంచాలి. తర్వాత మీ కుటుంబ ఆశీర్వాదాల కోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి సహోదరి అనితా భాను గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, దేవుడి దగ్గర నుంచి అద్భుతాలని పొందండి. క్రీస్తు యందు ప్రియమైన వార్లారా, ఈ పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని కలవడంలో మేము చాలా ఆనందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. ప్రియమైన వార్లారా, ఈ కార్యక్రమం మీకు చాలా ఆశీర్వాదంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ రోజున ఓర్పు ఎంతో ముఖ్యం అనే శీర్షికతోనే మనం తెలుసుకొని ధ్యానించబోతున్నాము. లేఖన వచనం ద్వారా ధ్యానించబోతున్నాము. మనం ఒక చక్కటి నాటకాన్ని చూశాం కదా. అయితే ఆ నాటకంలో మీరు చూడండి, ఓర్పు అనేది ఎంత ముఖ్యం అన్న విషయాన్ని ఆ నాటకం ద్వారా కూడా మనం ఎంతగానో తెలుసుకోవచ్చు. ఇదే విధంగానే మన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ రోజు ఓర్పుని పోగొట్టుకున్నందువల్ల ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి, ఎంతో మనసు వేదన పడుతుంది. ఉద్యోగం పోయిండొచ్చు, ఈ పని చేద్దామా వదిలేద్దామా, లేదా ఈ వృత్తిని చేద్దామా వదిలేద్దామా, ఈ ఆఫీసు నిర్వహిద్దామా వద్దా, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామే, ఎన్ని విషయాలు మనం ఓర్పుగా సహించుకొని ఉండాలి. ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ లేఖనంలో ఒక విషయం చెప్పబడి ఉంది. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనంలో అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని చెప్పబడి ఉంది. కాబట్టి ఎంతో అహంకారంగా ఉండడానికన్నా ఓర్పుగా మన కార్యాలని సహించి ఆ కార్యాన్ని మనం నడిపించుకుంటూ వెళ్ళామంటే అది ఉత్తమంగా ఉంటుంది, శ్రేష్టంగా ఉంటుంది అని మనకి లేఖనం నేర్పిస్తుంది. అయితే ఓర్పు అనేది ఒక మనిషికి ఎంత ముఖ్యంగా ఉంది ఆలోచించి చూడండి. మీ జీవితం ఎలా ఉంది? ఇక మాటల్ని వింటూ ఉన్న మీ జీవితం మీకు ఓర్పుగా అన్ని బాధల్ని సహిస్తున్నారా, లేదా కోపం మాటిమాటికి వచ్చి ఓర్పుని పోగొట్టుకొని, లేదా మీరు మాటిమాటికి కోపడి చాలా విషయాలలో సమస్యల్లో ఇరుక్కుంటున్నారా? సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారా? సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారా? ఓర్పుని పోగొట్టుకున్నందువల్ల అన్ని కార్యాల్లోనూ మీరు కుటుంబంలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా? ఉద్యోగంలో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా? ఆలోచించి చూడండి. ఓర్పు చాలా ముఖ్యమైంది. ఒక విషయాన్ని నేను చెప్తాను వినండి. ఒకరోజు ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ చెప్పారు, కొడుకు ఒక తప్పుడు సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. కానీ తండ్రి ఏమో ఈ ఊళ్ళో లేడు, మిలిటరీలో ఉన్నాడు. 26 సంవత్సరాలు భర్తని వదిలి పిల్లల్ని అత్తగారితో కలిసి కుటుంబాన్ని నడిపిస్తూ వాళ్ళందరూ కుటుంబంగా పిల్లలతోనే కలిసి జీవిస్తున్నారు. 26 సంవత్సరాల తర్వాత ఆ కొడుకు ఒక తప్పుడు సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ విషయం భర్తకి తెలిసిన వెంటనే భర్త చెప్తున్నాడు, నీ దగ్గరే కదా పిల్లలున్నారు, పెరిగారు, మరి నువ్వు పిల్లల్ని చూసుకోవాలి కదా, నేను అక్కడ ఉండి అన్నిటినీ పంపిస్తున్నాను, చూసుకుంటున్నాను, వీడు ఎన్ని తప్పులు చేస్తున్నాడే అని తండ్రి అది సహించలేకపోయాడు. నిజమే, పిల్లలు తప్పులు చేస్తున్నారు తెలుస్తుంది, కానీ తండ్రి అది సహించలేకపోతున్నాడు. ఈమె చాలా భర్తతో మాట్లాడి లేదా తండ్రికి చెప్పి క్షమాపణ అడిగి కొడుకొచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. తర్వాత తండ్రి ఒప్పుకున్నాడు కదా అని చెప్పి అమ్మాయి ఇంట్లో మాట్లాడి నిర్ణయం తీసుకొని మాట్లాడడానికి వచ్చేశారు. మాట్లాడటానికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఆయన మనసు అది ఒప్పుకోలేకపోయింది. నా కొడుకు నా మాట వినకుండా వాడి ఇష్టానికి జీవిత భాగస్వామిని ఎంచుకున్నాడే, అది తండ్రి అంగీకరించలేకపోయాడు. రావడానికైతే మనసు లేదు. ఆ రోజు వచ్చినప్పుడు అతని మనసు భరించలేక ఏం చేశాడంటే ఒంటరిగా వచ్చాడు, పనిచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అతనేమో ఫంక్షన్కి రావడానికి అతనికి మనసు రాలేదు. అప్పుడు అక్కడున్న బంధువులందరూ అతని దగ్గరకు వెళ్ళి తీసుకొచ్చి ఇతరులు రాగానే ఆ ఫంక్షన్లో కలుసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సహోదరి మన ఆఫీస్కి వచ్చారు సలహా అడగడానికి. ఇప్పుడు మాట్లాడేసుకున్నారు, అంతా అయిపోయింది, వివాహం జరగాలి. తండ్రి ఏమో రానంటున్నాడు.
ఆ సహోదరి సలహా అడగడానికి మా దగ్గరకొచ్చారు. ఆమె ఏం చెప్పారో తెలుసా? నా కొడుకు చేసింది తప్పే, లేదని చెప్పట్లేదు. కానీ నా భర్తని 26 సంవత్సరాలు ఉద్యోగరీత్యా నేను విడిపోయి ఉన్నాను. ఇప్పుడు నా భర్త ఇంటికొచ్చి ఈ వివాహం జరిగే శుభ సమయంలో నా కొడుకు చేసిన తప్పు, నా భర్త ఈ పెళ్లికి రానంటున్నాడు. కానీ నా కుటుంబం విడిపోకూడదు. ఇందులో నేను ఓర్పుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. నా బిడ్డను నేను విడిపోకూడదు, నా భర్తను నేను విడిపోకూడదు. ఈ కుటుంబం కలిసి ఉండాలి. దేవుని వద్ద సలహా అడగడానికి నేనొచ్చానని చెప్పారు. చాలా ఏడ్చారు. నా భర్తను పిలిచి మాట్లాడండి అని అన్నారు. వెంటనే ఆమె భర్తని ఫోన్ ద్వారా సంప్రదించి ఆమె భర్తని రమ్మన్నాం. ఆయన కూడా వచ్చారు. భర్త వద్ద మేము మాట్లాడాం, సలహా ఇచ్చాం. బ్రదర్, మీ కొడుకు తప్పు చేశాడు. మీరు తండ్రి కదా. అబ్బాయి తప్పు చేశాడు నిజమే. అయినా ఆ తండ్రి కొడుకును తలుచుకొని ఏడ్చాడు. కష్టమే, లేదంటలేదు. కానీ మీరు తండ్రి. ఒక మంచి కార్యం జరిగేటప్పుడు ఇలా ఏడుస్తూ మీరు వాడి కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తే అది కష్టమే కదా. పిల్లల జీవితంలో తప్పు చేశాడు. ఇన్ని కార్యాలు జరుగుతున్నా ఇటువంటి పరిస్థితుల్లో మీరు రాను అంటే అది ఎంతగా కుటుంబాన్ని బాధపెడుతుంది, సంబంధాల్ని బాధపెడుతుంది. మీరు ఆలోచించి చూడండి అని ఆయనతో మేము మాట్లాడాం. అప్పుడు ఆయన చెప్పారు, సరే సిస్టర్, మీరు చెప్తున్నారు. నేను దేవునికి భయపడిన వాడినే, యేసుని మాత్రమే ప్రార్థిస్తున్న వాడిని. అయినా మీరు చెప్పారు, నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను, నేను వెళ్తాను. కానీ నా కొడుకు చేసింది నన్ను బాగా దుఃఖపరుస్తుంది, వేదన పరుస్తుందని అన్నారు. మీరు దుఃఖపడకండి, మీరు సంతోషంగా వెళ్ళి ఈ కార్యక్రమం చేయండి అన్నాం. అప్పుడు దేవుడు ఏమో నిజంగానే ఆయన సంతోషంగా స్వీకరించి, సరే నేను వెళ్తున్నాను, కార్యాన్ని చేస్తాను అని చెప్పారు. చూసారా, మన జీవితము ఇంతే. ఏదో ఒక సమస్య, ఏదో ఒక కార్యం మనల్ని వేదనలో పడేస్తుంది, కష్టంలో పడేస్తుంది, ఓర్పును నశింపచేస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని ఒక పరిస్థితుల్లోకి తోసి పారేస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో దేవుని సలహాను కోరుకొని ఆ సహోదరి వచ్చినందువల్ల చూడండి, భర్త ప్రేమని ఆమె పొందగలిగారు, కొడుకి ప్రేమని ఆమె పొందగలిగారు. ఇందుకే ఓర్పుగా మనం వేచి ఉండి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆ సహోదరి చెప్పి ఏడ్చిన ఒక కార్యం ఏంటి అంటే, నా కుటుంబం విడిపోకూడదు, బంధుత్వం ముక్కలవ్వకూడదు. నేను ఎంతో కాలం నా భర్తను విడిపోయి జీవించాను. నా కొడుకును వదులుకోకూడదు, నా భర్తని దీని నిమిత్తము నేను వదులుకోకూడదు, నా కుటుంబం ముక్కలవ్వకూడదు. కన్నీటితో ఏడుస్తూ మరీ చెప్పారు. చూడండి, ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందువల్ల ఈరోజు ఎన్ని కుటుంబాలు విడిపోయి ఉన్నాయి. ఎన్ని కుటుంబాలను చూడండి. ఈరోజు మీరు కలిసి ఉండకపోవడానికి కారణమే మీరు ఓర్పుగా నిర్ణయం తీసుకోకపోవడం. అందువల్లే దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? హెబ్రీయులకు 12వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదివి చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల తట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము. అయితే మనం ఎటువైపుకు పరిగెత్తుతూ ఉన్నాం? యేసుని నమ్ముకొని ఉన్నాం. అయితే ఆ యేసుని నమ్ముకుని పరిగెత్తేటువంటి ఈ పరుగులో మనకి ఎన్నో విషయాలు తుఫాన్ వచ్చేటప్పుడు ఏ విధంగా అన్నిటినీ కొట్టుకొచ్చే విధంగా మనల్ని అతలాకుతలం చేసి కొన్ని సమస్యలు, పరిస్థితులు అతలాకుతలం చేస్తాయి. దేవుని నమ్ముకుని పరిగెడుతున్నాం. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పాపాలు మనల్ని ముట్టి పడవేస్తూనే ఉంటాయి. దేవుని వచనం ఏం చెబుతుంది? ఓర్పుగా యేసుని నమ్ముకుని ఉండండి, అలా చెప్పబడి ఉంది. అయితే మనం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఓర్పుగా నిర్ణయం తీసుకోవాలి. కొందరు చూడండి, కోపిష్టిగా ఉంటారు, ప్రతిదానికి కోపం. ఓర్పు అన్నది చూడలేం. అలా లేదు, లేఖనం మనకు అలా నేర్పలేదు. యెహోవా యేసు మనకి నియమించిన పరుగులో మనకంటూ నిర్ణయించిన ఒక పరుగుంది, మార్గం ఉంది. ఆ మార్గంలో ఎటువంటి సమస్య వచ్చినా మనమే అనుభవించి తీరాలి. దాన్ని ఎలా అనుభవిస్తున్నాం, ఎలా డీల్ చేస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, అదే ముఖ్యం. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఓర్పుగా నడుచుకోండి. ఆ విధంగా చెప్పబడి ఉంది. అంటే ఓర్పుని మనం అవలంబించాలి, ఓర్పుగానే ఉంటూ ఉండాలి. దీనినే మనకి లేఖనం నేర్పిస్తుంది. అయితే కుటుంబాలలో చాలా వరకు సంబంధాలు ముక్కలవడానికి కారణము ఓర్పుని పోగొట్టుకోవడమే. ఆత్మఫలాలలో ఒకటి ఓర్పు. దేవుడు కూడా చూడండి, దీర్ఘశాంతము కలవారుగా ఉన్నారు. ఆ విధంగా లేఖనంలో చెప్పబడి ఉంది. అయితే యేసుక్రీస్తు దీర్ఘశాంతం గల దేవుడు. ఆయనలాగనే ఆయన పిల్లలు ఓర్పుతో కార్యాలను సహించాలి, కార్యాలను డీల్ చెయ్యాలి, కార్యాలను కట్టి ఉంచాలి, వాటిని నడిపించాలి, దానిని ఓర్పుగా ఆ కార్యాన్ని సరిచెయ్యాలి. ఆ విధంగా దేవుడు ఇష్టపడుతున్నారు. మనం కూడా ఓర్పుగా ఉంటున్నప్పుడే ఈ కార్యాన్ని మనం సరిచేయగలం.
ప్రియమైన వారలారా, ఈ మాటలు వింటూ ఉన్న దేవుని బిడ్డలారా, కొద్దిగా మీ జీవిత మార్గంలో జరిగేటువంటి సమస్యలు, పోరాటాలు కొంచెం ఓర్పుగా మీరు సహిస్తూ వెళ్ళారంటే ఇటువంటి కార్యంలోనికి మీరు నెట్టివేయబడరు. మీ కుటుంబంలో విడిపోవడం జరగదు, సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, పోరాటాలు ఉండవు, ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఆ ఓర్పుని పోగొట్టుకొని ఈరోజు మీరు తప్పుడు నిర్ణయం తీసుకొని మీ పిల్లలతో మీరు కన్నీరు కారుస్తున్నారు. మీరు ఒంటరిగా ఉండి కన్నీరు కారుస్తున్నారు. ఏదో ఒక కార్యాన్ని పోగొట్టుకుని కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు ఆ ఓర్పు లేనందువల్లే కదా. ఈరోజు మీరు దేవుని పాదాల వద్ద మిమ్మల్ని మీరు అర్పించుకోండి. ఆత్మ యొక్క ఫలములో ఒకటి శాంతము, ఆ ఓర్పు లేనందువల్లే ఎన్నో కార్యాలని మనం పోగొట్టుకుంటున్నాము. శాంతము, ఓర్పు ఒక్కటి. ఈ వాక్యాలను వింటూ ఉన్న దేవుని బిడ్డలారా, మీరు కూడా ఏదో ఒకటి, ఈ శాంతం అనే ఓర్పు లేనందువల్ల ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, సమాధానాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, సంతోషాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు, కుటుంబంలోని బంధుత్వాలను మీరు పోగొట్టుకుని ఉండొచ్చు, మరణానికి కూడా మిమ్మల్ని నెట్టేసి ఉండొచ్చు. తొందర, ఆతృత. ఒకరు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు అంటే ఆ ఎమోషనల్, ఆ ఓర్పు లేకపోవడం, తొందరగా నిర్ణయం తీసుకోవడం, ఏం చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు, అసలు ఆ కార్యంలో ఒక కంట్రోల్ అనేది లేకుండా నడుచుకోవడం వల్లే, ఓర్పుని కంట్రోల్ చేసుకోకపోవడం వల్లే ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఈరోజు మనం ఆలోచించి చూడాలి, ఎలా మనం జీవిస్తున్నాం. దేవుడు చెప్తున్నారు, మీరు ఓర్పుగా పరిగెత్తాలి. మీకు నియమించిన పరుగు అదే. మీరు సిలువని మోసుకుంటూ నా వెనకాలే రావాలంటే మీరు ఓర్పుగా పరిగెత్తాలి, రావాలి. యేసులాగా మనకి మోడల్ దేవుడే. యేసు ఏ విధంగా అయితే బాధలను సహించుకుంటూ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చారో అదేవిధంగా ఈ ప్రపంచ జీవితంలో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే, ఈ లోకంలోని పోరాటాలని, సమస్యలని అధిగమించి వెళ్ళాలి అంటే ఓర్పు అనేది మనకు చాలా ముఖ్యం. దానిని మనం సహించుకుని వెళితేనే మన కుటుంబంలోని బంధుత్వాలని కాపాడుకోగలం. మనం ఎన్నో ఆశీర్వాదాలు మన వైపు ఉంచుకోగలం. అయితే ఈ ఓర్పు వల్ల పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నింటినీ మనం తిరిగి పొందవచ్చు. ఓర్పు చాలా ముఖ్యం. అయితే ఈ ఓర్పు కోసం దేవుని పాదాల వద్ద మనం ప్రార్థించబోతున్నాము. దేవుడా, నాకు ఆ ఓర్పుని ఇవ్వండి. మీరు కూడా అడగాలి. మనం ప్రార్థన చేద్దామా? దేవుని పాదాల వద్ద మనమందరము కనులు మూసి, దేవుడా, ఈ ఓర్పు నాకు కావాలయ్యా. ఈ ఓర్పు నాలో లేనందువల్లే నేను ఇదంతా పోగొట్టుకున్నానయ్యా. ఇదంతా పోగొట్టుకున్నాను. ఈరోజు కన్నీటితో జీవిస్తున్నాను. నేను ఒంటరిగా జీవిస్తున్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. దానికోసమే మనమందరం ప్రార్థిస్తున్నాం. దేవుడా, ఇటువంటి ప్రజల కోసం మీ ముఖాన్ని చూస్తున్నామయ్యా. ఎంతోమంది ఓర్పుని పోగొట్టుకున్నందువల్ల ఎన్నో ఆశీర్వాదాలు పోగొట్టుకొని నిలబడ్డారయ్యా. ఈ ప్రజల కొరకు మీ ముఖాన్ని చూస్తున్నాము ప్రభువా, ముఖాన్ని చూస్తున్నాము. ఓర్పు అనేది లేనందువల్ల ఈరోజు కుటుంబాలలో, బంధుత్వాలలో ఒక సంతోషమే లేదయ్యా, సమాధానం లేదయ్యా, ప్రశాంతత లేదయ్యా, ఒక ఐక్యత లేదు. దేవుడా, బిడ్డలు కుటుంబంలో ఉన్న పరిస్థితుల్ని చూసి పరితపిస్తున్నారయ్యా. భార్యాభర్తల మధ్య ఓర్పు లేదయ్యా, బంధుత్వాలలో ఓర్పు లేదు. దేవుడా, కనికరించండయ్యా. కుటుంబాలలో ఓర్పుని ఇవ్వండయ్యా. సమాధానంతో కుటుంబాన్ని నడిపించేటువంటి కృపని ఇవ్వండయ్యా. ఉద్యోగంలో సమాధానంతో పనిచేసుకునే ఓర్పుని ఇవ్వండయ్యా. మీ చేతికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రపంచం అనే భూమిలో మీరు జీవించినప్పుడు దీర్ఘశాంతము కలవారుగా, సిలువలో కొట్టబడినప్పుడు, నలుగు కొట్టబడినప్పుడు, బాధలు పెట్టినప్పుడు, తిట్టబడినప్పుడు, గుచ్చబడినప్పుడు కూడా ఆ బాధలన్నిటినీ శాంతంగా సహించారు కదయ్యా. ఆ శాంతాన్ని ఈరోజు మీ పిల్లలకి మీరు ఆజ్ఞాపించెదరు. ఆ విధంగా మేము ప్రార్థన చేస్తున్నాము. మీ చేతికి అప్పగిస్తున్నాము, మీ చేతికి అర్పిస్తున్నాము. దేవుడు బాధ్యత తీసుకున్నందుకు కృతజ్ఞత. మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రము. యేసు ద్వారా ప్రార్థిస్తున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము.
మీరు పొందిన మేళ్లను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏదైనా సరే అది ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియచేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాసరస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండ ప్రార్థిద్దాం రండి కార్యక్రమం కుటుంబంతో కలిసి చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమం ఇదే సమయంలో కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.